ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు విచ్చేశారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ అందరూ స్వాగతంతో ఆహ్వానిస్తున్నారు. అలాగే గిరిజన సంప్రదాయ నృత్యాలు పాడేరు కళాకారులచే దింసా నృత్యం ఇందులో పాల్గొంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరకు లోయలోని గిరిజనుల సంప్రదాయ నృత్యాలలో దింసా నృత్యం మూకతరులు లాంటి సుమారు 18 తెగలకు చెందిన గిరిజనులు ఈ దింసా నృత్యంలో పాల్గొంటున్నారు. అనంతరం జరుగుతున్నటువంటి సీతంపేట కళాకారులచే జాతపు నృత్యం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీతంపేట కళాకారులచే జాతపు నృత్యం ఎన్నెన్నో నృత్యాలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క శైలిలో వారు చక్కని అభినయం చేస్తూ ఉంటారు. జాతపు తెగలు మనకి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సాలలో కనిపిస్తూ ఉంటారు. వారి ఆచారాలు, వారి సాంస్కృతిక పండుగలు అనేకమైనవి వారు జరుపుకుంటూ ఉంటారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులను వీక్షించడానికి విచ్చేస్తున్నారు. అలాగే దానికన్నా ముందు గిరిజన సంప్రదాయ నృత్యాలను పాల్గొంటున్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అడవుల్లోని కోయాటలకు మరింత బలమైనటువంటి సంప్రదాయ రాష్ట్రాల బస్సులలో మైసూర్ కొమ్ము వీక్షిస్తున్నారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు అలాగే గిరిజన స్త్రీ సంక్షేమ శాఖ మంత్రులు గుమ్మడి సంధ్యారాణి గారు, శాసనసభ్యులు, సభ్యులందరూ వీక్షిస్తూ ఉన్నారు. ఆ నృత్యాలలో ఎంతో ఆనందంగా పాల్గొంటూ ఉన్నారు. అందంగా అలంకరించారు. మనం లైవ్లో వీక్షిస్తున్నాం. భేదభావము ఉండదు. కొండ కోనలో అవలీలగా తీసుకువెళ్ళేటువంటి ఆదివాసులు వారికి కష్టం అడుగడుగునా ఉంటుంది, సంతోషం కూడా ఉంటుంది. వారి కోసమే ఈ ప్రత్యేకమైనటువంటి రోజు ఆదివాసీ దినోత్సవం. కొమ్ము కొయ్య నృత్యం చేసినటువంటి బృందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా రిధం కలుపుతున్నారు. దాన్ని మనమంతా వీక్షిస్తున్నాం. వివిధ రకాలైనటువంటి వారి వచ్చే శైలిలు, అందులో లంబాడీ నృత్యం కూడా
ఒకటి బంజారా వర్గానికి చెందినటువంటి లంబడి నృత్యం ఎంతో విశేషమైనది. అనుపు గ్రామంలో ఉద్భవించింది. పెద్ద లేదా చిన్న దాదాపు ప్రతి సమాజానికి ఒక సొంతమైనటువంటి సంస్కృతి ఉంది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సార్ చిత్తూరు డివిజన్ సార్ ఎంత ట్రైబల్ ఏరియాలో 4,000 హెక్టార్ వరకు తక్కువ నుంచి మనం అక్కడ వారి దగ్గరే మనం ఈ దారం చేస్తాం సార్. దారం నుంచి ఓకే క్లాత్ చేస్తాం. పాడదాం అక్కడ కూడా పెట్టారా? ఎక్కడెక్కడ పెట్టారు ఊరికే చూపి. అంటే కల్చర్ కూడా డిస్ప్లే చేస్తాం సార్. యా GCC product, this is coffee. This is actually కాఫీ. it's not instant sir. This is actually ikkada packaging is done such a manner. It doesn't have that kada. This is it sir. అంటే ఇక్కడ ప్రెస్ చేసి అరోమా ఫీల్ చేయొచ్చు సార్. స్మెల్ చేస్తారు ఇక్కడ సార్. అక్కడే స్మెల్ చేస్తారు. చాలా బాగా వస్తుంది. ఇది అన్ని లేటెస్ట్ అన్నిట్లో పెడుతున్నారు. ఇది ఇప్పుడు మనమే కాదు, బయట కూడా మార్కెట్ లో వైట్ మార్కెట్ కూడా GCC ద్వారా సప్లై అవుతుంది సార్. అనంగా అడిగేదంటే ఈ టెక్నిక్, కూడా మనం పెడుతున్నాం సార్. ఈ టెక్నిక్ అనేది ఇక్కడ వాడుతున్నారని I think they may be using sir. అదే అడిగేది. Using sir. They may be using. This packaging technique sir. ఏంటో కాఫీనా? Yes, sir. For you, sir. అందరికి ఇవ్వండి. Thank you. ఇక్కడ ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు చూడండి, నాన్ ట్రైబల్స్. కొంచెం బొండ ఉమా గారు వాళ్ళు ఉంటారు చూడండి ఒకసారి. వెంకట్రావు వాళ్ళందరూ తీసుకో కనబాబు. బ్లెండింగ్ ప్రాసెస్ ఎంతవరకు చేయగలుగుతున్నారు? పర్ఫెక్షన్. కాఫీ క్వాలిటీ ఈజ్ వన్. Yes, sir. అనదర్ ఈజ్ ఈ షాపుల్లో బ్లెండింగ్. Yes, sir. Yes, sir. అది ఎంతవరకు చేయగలుగుతున్నారు? Sir, టెస్టింగ్. actually దట్ ఈస్ ఇంపార్టెంట్. రెండే రాయవలసిన కృష్ణ కాఫీ తాగండి, అందరికి ఇవ్వండి. Coffee iవ్వండి. So that is where sir today మీరు ఇది